వెల్కమ్ టు లేడీ స్పెషల్ ఆడవాళ్ళకు మాత్రమే. ఈ రోజు లేడీ స్పెషల్ లో భాగంగా మనం రామంతపూర్ లో ఉన్న శాంతినగర్ కి వచ్చేసాం. మరి ఇక్కడ అందరు బ్యూటిఫుల్ లేడీస్ రెడీగా ఉన్నారు నా చుట్టూ. వాళ్ళు మనల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తారంట. మరి వాళ్ళ ఫేసెస్ లో అయితే నాకు అది కనిపిస్తోంది. అయితే మనకి ఫస్ట్ రౌండ్ వెళ్ళే ముందర ఇంట్రొడక్షన్ చేసుకోవాలి కదా. అంటే నా పేరు తెలుసా మీ ఎవరికైనా? తెలియదు. చూసారా, నా పేరు ప్రియాంక అనమాట. సో అందుకే ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసుకుందే మనం ఎవరో ఏంటో తెలియదు కదా. సో మా వ్యూవర్స్ కూడా మీరు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసేసుకోండి. మీ పేరు చెప్పండి అండ్ మీరు ఏం చేస్తూ ఉంటారో చెప్పండి. ఓకేనా? హాయ్, నా పేరు సంధ్య. మా హస్బెండ్ నేమ్ జేవిఎస్ నారాయణ. నాకు ఒక బాబు అచ్యుత్. నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తుంటాను ఇన్స్టాగ్రామ్ పేజ్. హాయ్, నా పేరు అంజల్ అండి. నాకు ఒక బాబు ఒక పాప. మా బాబుకు ఒక బాబు, మా పాపకు ఇద్దరు బాబులేను. అంతే అండి, హౌస్ వైఫ్ అండి మేము. హాయ్ అండి, నా పేరు సుగుణ. మా ఆయన పేరు నరేష్. మా ఆయన వచ్చేసి ఫోటోగ్రఫీ చేస్తాడు, నేను కూడా ఫోటోగ్రఫీ చేస్తాను. నాకు ఇద్దరు పిల్లలు, పాప 10th క్లాస్, బాబు 8th క్లాస్. అంతే అండి, నేను ఫోటోగ్రఫీ చేస్తాను, ఎడిటింగ్ చేసుకుంటాము ఇంట్లోనే. హాయ్, నా పేరు అఖిల. నేను బిఆర్క్ స్టూడెంట్ని అండ్ ఐ లైక్ ఫోటోగ్రఫీ అండ్ స్కిన్ కేర్. సో అవి రెండు కలిపి ఐఎమ్ డూయింగ్ అ వ్లాగ్. యా, దట్స్ అబౌట్ మీ. హలో, నా పేరు స్వప్న అండి. మా హస్బెండ్ పేరు శ్రీకాంత్. నాకు ఒక బాబు ఒక పాప. ఐఎమ్ హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. హలో, నా పేరు మాధవి. మా ఆయన పేరు చంద్రశేఖర్. నాకు ఒక బాబు ఒక పాప. ఐఎమ్ హౌస్ వైఫ్. హాయ్, నా పేరు అర్చన. మా మమ్మీ పేరు అనిత. మా డాడీ పేరు మల్లేష్. నేను డిగ్రీ వెళ్తున్నాను. హాయ్, నా పేరు ధనలక్ష్మి. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 8th క్లాస్. మా మమ్మీ పేరు లక్ష్మి. మా డాడీ పేరు చంద్రయ్య. Hi, I'm Nikita. I have completed my graduation. Currently, I'm working with ICICI. Hi, I'm Lakshmi Aishwarya. I'm studying in 10th standard. మమ్మీ పేరు అనురాధ, డాడీ పేరు యాదగిరి. హాయ్ అండి, నా పేరు మానస. మా సార్ పేరు మహేష్. నాకు ఇద్దరు పిల్లలండి. మా బాబు పేరు వర్షిత్, మా పాప పేరు చైత్ర. నేను హౌస్ వైఫ్ని. హలో అందరికీ, నా పేరు శాలిని. నేను 10th క్లాస్ కంప్లీటెడ్. మా డాడీ పేరు ప్రవీణ్ కుమార్, మమ్మీ పేరు విజయ. హాయ్, హలో, నా పేరు సంజన. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా మమ్మీ పేరు జ్యోతి, మా డాడీ పేరు రామంజనేయుడు. హాయ్, హలో, my name is Sairaga. I'm studying in 10th standard. My father and my mother name is Suguna Naresh. Hi, my name is Shruti of class 10. My mother name is Swapna and my father name is Srikanth. I have a brother. His name is B. Sriram, who's studying inter second year. Hi, hello, my name is Meenakshi. I'm studying degree in Bachelor of Commerce. My mother is Kamala, my father is Krishna. Thank you. Hi all, my name is Shravani. My mother name is Sunita and my father name is Rashikar. My brother name is Manikanta. I'm now 8th standard. Hi, hello, my name is Sriteshwani. I'm studying 5th class. My mother name is Jyoti. My father name is Kishore. సో ఇంట్రొడక్షన్స్ అయితే అయిపోయాయి. సో ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి నీ మనసు నాకు తెలుసు. నీ మనసు నాకు తెలుసు చాలా సింపుల్ రౌండ్. ఇప్పుడు మీ గురించి మీరు ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు కదా. ఈ రౌండ్లో ఇక్కడ ఉన్న ఎవరైనా ఒకరి గురించి, వాళ్ళ గురించి మంచి కానీ లేకపోతే మీకు నచ్చని క్వాలిటీ కానీ ఎనీథింగ్, ఆర్ మిమ్మల్ని వాళ్ళు చూసి ఇన్స్పైర్ చేస్తారు, ఎనీథింగ్ యూ కెన్ షేర్ విత్ ది ఆడియన్స్ అండ్ విత్ మీ. ఓకేనా? I'm going to say about my friend Sairaga, and she's very confident and she'll say me there is no disliking and she'll like all and she'll help all members. I want to tell my friend Jayashree, I like her so much. She is very kind at heart. థ్యాంక్ యూ. హాయ్ అండి, యశోద పెద్దమ్మ గురించి చెప్పాలనుకుంటున్నా. ఆ పెద్దమ్మ పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇస్తుందో చిన్న వాళ్ళకు కూడా అదే విధంగా రెస్పెక్ట్ ఇస్తుంది. తనని చూసి అదే నేర్చుకోవాలనుకుంటున్నా. హాయ్, నేను మా సిస్టర్ ఇన్ లా గురించి చెప్పాలనుకుంటున్నా, అఖిల.
తను స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ రివ్యూస్ ఇస్తూ ఉంటుంది. తన స్కిన్ టోన్ చూస్తే నాకు అనిపిస్తుంది అలాంటి స్కిన్ టోన్ నాకు కూడా లైక్ రావాలని. హాయ్ అండి. నాకు మా ఫ్రెండ్స్, నేను చాలా తక్కువ చదువుకున్నాను, మా ఫ్రెండ్స్ చాలా ఎక్కువ చదువుకున్నారు, కానీ నేను ఎందుకు చదువుకోలేనా అని ఫీల్ అవుతూ ఉంటాను. ఇంకా వేరే వాళ్ళు చాలా పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్లు తెచ్చుకున్నారు. సో అలా చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే, కాకపోతే నేను తక్కువ చదివినా పర్లేదు కానీ ఫోటోగ్రఫీ చేస్తున్నా అనేసి అదొక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. అదే నాకు హ్యాపీ. థ్యాంక్స్ అండి. నేను మా వదిన గురించి చెప్పాలనుకుంటున్నాను. షీ ఈజ్ అన్ ఆల్ రౌండర్. దాట్స్ వాట్ ఇన్స్పైర్స్ మీ ద మోస్ట్. లైక్ షీ బ్యాలెన్సెస్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. సో యా. హలో అండి, నా పేరు స్వప్న. దీని నా ఫ్రెండ్ స్కూల్ నుంచి తెలుసు నాకు, ఫ్రమ్ 1st to 10th. సో ఇప్పటికీ మా జర్నీ కంటిన్యూ అవుతుంది. సో ఏ ఫ్రెండ్స్ ఎటు ఉన్నా కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అన్నది ఇప్పటికీ ఉన్నారు నాకు. అండ్ తను చాలా వరస్ట్ టైమ్స్ వచ్చినప్పుడు నాతో ఎప్పుడూ ఉంది, నన్ను ఎప్పుడు వదలలేదు. సో ఐ లవ్ హర్ అండ్ షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. మై నేమ్ ఈజ్ మాధవి. నాకు స్కూల్లో ఒక కృష్ణవేణి అని ఫ్రెండ్ ఉండేది. తను అందరికీ హెల్ప్ చేస్తూ ఉండేది, ఎవరిని అని తక్కువ అంచనా వేయకుండా. అలాంటి హెల్పింగ్ నేచర్ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను మా మమ్మీని చూసి నేర్చుకున్నాను చాలా. అంటే నేను ఏం తప్పు చేసినా ఒప్పు చేసినా అన్నీ నాకు చెప్తూ ఉండేది మా మమ్మీ. సో షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ అండ్ నెవర్. థ్యాంక్ యూ మా. నేను సోను గురించి చెప్పాలనుకుంటున్నా. షీఈ్ లైక్ మై సిస్టర్. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు చాలా అల్లరి పిల్ల అనమాట. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు డెఫినెట్లీ తను లేకపోతే మిస్ అవుతాం. అలాంటి అల్లరి వాళ్ళు ఎవరైనా ఒక్కరు ఉండాలని నేను అనుకుంటున్నాను. నేను సోనియా అక్క గురించి చెప్పాలనుకుంటున్నా. తను ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది, నేను ఎప్పుడు అల్లరి చేస్తుంటా కాబట్టి తనని చూసి నేర్చుకోవాలనుకుంటా. థ్యాంక్ యూ. నా బెస్ట్ ఫ్రెండ్ శృతి. తను చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ నాకు. తను చాలా మంచిగా ఉంటుంది నాతోటి. థ్యాంక్ యూ. సో దీంతో మన ఫస్ట్ రౌండ్ అయితే ఎండ్కి వచ్చేసింది. సో ఇప్పుడు మన సెకండ్ రౌండ్కి వెళ్తున్నాం. మన సెకండ్ రౌండ్ వచ్చేసి గుప్పెడంత మనసు. గుప్పెడంత మనసు రౌండ్ ఏంటి అంటే, నేను ఉమెన్ ఫేస్ చేసే సొసైటీలో కొన్ని ప్రాబ్లమ్స్ తాలూకు క్వశ్చన్స్ అడుగుతా. మీరేమనుకుంటున్నారో మీరు ఆన్సర్స్ ఇస్తే అది మా వ్యూవర్స్కి రీచ్ అవుతుంది. అర్థమైందా? చాలా సింపుల్. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఉమెన్కి ఆర్ గర్ల్స్కి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎందుకు? ఉమెన్కి ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంచెం చదువుకుంటేనే మనకు బయట నాలెడ్జ్ వస్తుంది. బయట ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి అన్నది చదువుకుంటేనే వస్తుంది, వేరే విషయాల్లో రాదు అసలు. ఉమెన్ చదువుకోవడం వల్ల బయట సొసైటీ ఎలా వర్క్ అవుతుంది అని తెలుస్తుంది. సో ఆ స్టీరియో టైప్స్ని బ్రేక్ చేయడం అనేది కూడా షీ కెన్ బికమ్ అ పవర్ఫుల్ ఉమెన్. సో ఎడ్యుకేషన్, ఐ థింక్ దాట్స్ వై ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్టు ఉమెన్కి కానీ లేడీస్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు బయటకు వెళ్ళాలి, ఇప్పుడు ఏదైనా లైక్ మన వే ఆఫ్ బిహేవియర్ అనేది మన ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చదువుకోని వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే బిహేవియర్ అని అంటారు ఎవరైనా. ఇప్పుడు నువ్వు చదువుకున్న ఏంట్రా నీకు యూజ్, చదువుకోకుండా ఏంటి యూజ్ అంటే, చదువుకున్న వాళ్ళని చూస్తే కొంచెం మనం నేర్చుకోగలుగుతాం. అదే చదువుకోలేని వాళ్ళని చూసి నేర్చుకోగలొచ్చేమో కానీ ఇంత ఎడ్యుకేటెడ్గా ఉండరు కదా వాళ్ళు. సో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. మేము చదువుకోలేదండి. ఇప్పుడు చూస్తే చదువుకున్న వాళ్ళని చూస్తే మమ్మల్ని ఎందుకు చదివించలేదని బాధ చాలా బాధ అవుతుందండి. కొంచెమన్నా చదివించలేదని బాధ అనిపిస్తుంది. డెఫినెట్లీ గర్ల్స్కి ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. కానీ ఎడ్యుకేషన్తో పాటు వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఏ టాలెంట్ అయినా అందులో వాళ్ళకి ఒక గ్రిప్ ఉన్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేసినప్పుడు డెఫినెట్లీ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉంటారు. నాట్ ఓన్లీ దెమ్, వాళ్ళు ఇంకా 10 మెంబర్స్ని కూడా ఎంకరేజ్ చేయగలుగుతారు. సో ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఒక లేడీకి చదువు చాలా ఇంపార్టెంట్. బయట తిరగాలన్నా, చేయాలన్నా, ఎక్కడ వెళ్ళాలన్నా చదువు చాలా ఇంపార్టెంట్. మన పిల్లలకు మనం చెప్పుకునే స్తోమత కలిగి ఉంటుంది. మనమే చదువుకోకుండా, పిల్లలు చదువుకోకుండా వాళ్ళకు మనతో వచ్చిన జ్ఞానం పిల్లలకు మనం నేర్పించగలిగే కెపాసిటీ మనకు ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సెనారియోలో అందరూ ఇంటర్నేషనల్ స్కూల్లో వేద్దామని పిల్లల్ని అనుకుంటారు. అక్కడ ఓన్లీ పిల్లల్ని వేయడమే మాత్రం కాదు, ఈవెన్ మదర్ కూడా ఎడ్యుకేటెడా కాదా, ఈవెన్ ఈ స్కూల్లో వేస్తే పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతుందా లేదా అని వాళ్ళు కూడా టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ మెయిన్లీ సో దాన్ని బట్టి ఎడ్యుకేటెడ్ ఉంటేనే మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోగలుగుతాం, వాళ్ళకు కూడా ఏదైనా ఎక్కువగా టెక్నాలజీ సైడ్ నేర్పించుకోగలుగుతాం. దాట్స్ ఇట్. చదువు లేకపోతే ప్రతి మనిషికి చాలా అవసరము. లేకపోతే ఎందుకంటే ఎంత వెనకబడుతున్నామో చాలా వరకు ఎంతోమందిని చూస్తున్నాము, అందులో నేను ఒకదాన్ని. కానీ చదువు ప్రతి మనిషికి అవసరం అండి, చాలా అవసరం.
ఐ థింక్ ఎడ్యుకేటెడ్ ఉమెన్కి ఫ్రీ విల్ ఉంటుంది. సో వాళ్ళు ఏదనుకుంటే అది చేయడానికి వెనకపడరు, వెనకడుగేయరు. సో యా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఉమెన్ పెళ్ళి అయ్యాక వర్క్ చేయాలా, వర్క్ చేయొద్దా? చేయాలి అండి, కంపల్సరీ. వర్క్ కంపల్సరీ. చదివినా చదవకపోయినా ఏదో ఒక వర్క్ హస్బెండ్కు హెల్పింగ్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే పిల్లల ఫ్యూచర్ చూసుకోవాలి. జాబ్ లేకపోతే చాలా కష్టం, ఒక్కరి మీద డిపెండ్ అయి ఉండలేము. సో ఇద్దరు కంపల్సరీ చేయాలి వర్క్. నాకు తెలిసి అది చాలా సబ్జెక్టివ్ మ్యాటర్. బికాజ్ అంటే ఇద్దరు చేస్తేనే ఇల్లు గడుస్తుంది అనేది కాకుండా తన ఓన్ ఇంట్రెస్ట్ని బట్టి కూడా ఉంటుంది. బికాస్ చదువుకున్న వాళ్ళందరూ జాబ్ చేయాలి అని లేదు, వాళ్ళ టాలెంట్ని పర్స్యూ చేయాలని కూడా కొందరికి ఉంటుంది. ఖచ్చితంగా ఇద్దరు వర్క్ చేయాలండి. ఇవాళ రేపు ఒక్కరు వర్క్ చేయడం ఫ్యామిలీలో సరిపోదు. బెటర్ ఫ్యూచర్ ఉండాలి అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేయాలి. ఉమెన్ ఖచ్చితంగా జాబ్ చేయాలి. తను చేయకపోతే హస్బెండ్ భార్య ఇద్దరు వర్క్ చేస్తూ పిల్లలను ఫైనాన్షియల్గా స్కూల్లో మంచిగా చదివిపిస్తూ వాళ్ళకు ఫ్యూచర్ బాగుండేటట్టు చూడాలి. వర్క్ చేయాలి అన్నది చేయకపోవడం అనేది అది దేర్ ఓన్ చాయిస్ అండి. ఇప్పుడు సపోజ్ ఒక హస్బెండ్ వైఫ్ ఉన్నారు, ఒక బాబు ఉన్నారు. ఇప్పుడు హస్బెండ్ జాబ్కి వెళ్తే బాబుని చూసుకోవడం ఎవరు? ఈవెన్ తను చదువుకున్నా ఈవెన్ జాబ్ చేయాలనేది ఇంపార్టెంట్ కాదు. చాలా ఆన్లైన్లో చాలా ఉన్నాయి, లైక్ యూట్యూబ్ అని, ఇన్స్టాగ్రామ్ అని. దాని త్రూ కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు కదా. సో మెయిన్ ఫోకస్ అనేది పిల్లల పైన పెట్టడం చాలా ఇంపార్టెంట్. జాబ్ అనేది కూడా ఇంపార్టెంటే, బట్ ఇన్ కేస్ ఆ చాయిస్ ఉంటే వీ కెన్ గో ఫర్ దట్. బట్ కంపల్సరీ పిల్లల్ని వదిలేసి జాబ్ చేయడం అనేది నేనైతే అగ్రీ చేయను. సో ఐ డూ వర్క్, ఐఎమ్ ఏ టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. సో ఇన్ కేస్ చెప్పాలంటే నాకు ఒక బాబు ఉన్నాడు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ బాబుని చూసుకుంటున్నాను కాబట్టి నాకు అంత అది హెక్టిక్ అనిపించదు. ఇన్ కేస్ నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటే నేను బాబుని వదిలేసి వెళ్ళాలి కాబట్టి వాడు ఇప్పుడు వినే స్టేజ్లో కూడా లేదు, 5 to 6 years కాబట్టి నేను ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ తప్ప ఆఫీస్ ప్రిఫర్ చేయను అనమాట. దట్స్ ఇట్. ఈవెన్ నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తుంటాను ఇన్స్టాగ్రామ్లో. అచ్యుత్ ఫ్యాషన్స్ అని ఒక పేజ్ ఉంది. సో దాని ద్వారా కూడా నేను ఎర్న్ చేస్తుంటాను. డైలీ వీ కెన్ ఎర్న్ 1000 to 2000 ఇంట్లో కూర్చొనే చేయొచ్చు. ఒక గర్ల్ బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్ వర్క్ చేయాలనుకుంటే ఇట్స్ కోర్స్ పర్సనల్ థింగ్, కానీ కొందరికి పేరెంట్స్కి సపోర్ట్ చేయాలనే ఒక ఇంపార్టెంట్ థింగ్, లేదా వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి. కొన్ని ప్రయారిటీస్ మీద వాళ్ళు డెఫినెట్లీ వర్క్ చేస్తుంటారు. సో దే ఎక్స్పెక్ట్ ద సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ యాజ్ వెల్. అలాంటి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే డెఫినెట్లీ ఉమెన్ షుడ్ వర్క్ అనేది నా పాయింట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మ్యారేజ్ అయిపోయాక ఉమెన్ వాళ్ళ పేరెంట్స్కి సపోర్ట్ ఉండాలా? అంటే ఫైనాన్షియల్గా కానీ, మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ సపోర్ట్ చేయాలా? లేకపోతే తన హస్బెండ్ అండ్ తన అత్తగారిని మాత్రమే చూసుకోవాలి, అత్తగారు మామగారిని వాళ్ళనే చూసుకోవాలా? ఈవెన్ మనం అత్తమామల్ని ఎలా సపోర్ట్ చేస్తున్నామో పేరెంట్స్ని కూడా అలానే సపోర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పేరెంట్స్ నుంచే కదా వచ్చాము. వాళ్ళని వదిలేసి ఇక్కడే చూసుకుందాం, ఇక్కడ వదిలేసి అక్కడ చూసుకుందాం అని కాదు. ఇద్దరిని ఈక్వల్గా చూసుకుంటేనే ఈవెన్ ఇక్కడ హ్యాపీ ఉంటారు, అక్కడ కూడా హ్యాపీ ఉంటారు. నేనైతే పేరెంట్సే ఇంపార్టెంట్ అంటాను. వాళ్ళు లేనిది మనం లేము. సో మనకి ఇంత చదివించి, ఇంత స్ట్రెంగ్త్ ఇచ్చి పెళ్లి చేసి ఇస్తారు. తర్వాత అత్తమామలు అంట వాళ్ళు ఇంపార్టెంటే, కానీ ఒక మార్క్ అయితే పేరెంట్స్కే ఎక్కువ ఇవ్వాలంటాను నేను. తను చెప్పింది కదా, నేను కూడా అదే అంటున్నానండి. ఫస్ట్ అమ్మ నాన్న, తర్వాతనే అత్తమామ. నా దృష్టిలో అయితే అదే, అంతే. అమ్మ నాన్ననే ఇంపార్టెంట్, వాళ్ళని చూసుకోవాలి ఓకే, కానీ మమ్మీ డాడీ ఇంపార్టెంట్. భార్యాభర్త అండర్స్టాండింగ్ ఉండాలంటే అత్తమామలను అమ్మా నాన్నలు ఇద్దరు సరిసమానంగా చూసుకోవాలి. కిడ్స్ పుట్టాక ఒకవేళ వైఫ్ చనిపోతే హస్బెండ్ మళ్ళీ పెళ్లి చేసుకోవడం కరెక్టా, రాంగా? రాంగ్ అండి. ఇప్పుడు వేరే వాళ్ళని చేసుకున్నారు అనుకో, ఇప్పుడు ఈ పిల్లలకి ఆమె చూస్తుందని గ్యారంటీ ఏముంది? చూడదు, కాబట్టి చేసుకోవద్దు, అంతే. ఈవెన్ పిల్లలు పెద్ద ఉన్నారు, లైక్ 10th అయిపోయింది, 15 years అబౌవ్ అలా ఉన్నారంటే పెళ్ళి అనేది అంత అవసరం లేదు. వాళ్ళకి పెళ్ళి అయిపోయాక ఆయనకు ఒక తోడు కావాలి కాబట్టి వాళ్ళకి పెళ్ళి అయ్యాక చేసుకోవడం బెస్ట్. అదే చిన్న పిల్లలు ఉన్నారు, వైఫ్ చనిపోయిందంటే వాళ్ళని చూసుకోవడానికి ఒక వైఫ్ లైక్ ఒక ఏమంటారు లైక్ ప్రొటెక్షన్కి అంటారు కదా, అలా చేసుకోవచ్చు. బట్ వాళ్ళని కూడా బాగా చూసుకోవాలని నేను అనుకుంటున్నాను, పిల్లల్ని కూడా. ఐ థింక్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కిడ్స్ కదా, వాళ్ళు కూడా మళ్ళీ లైఫ్ పార్ట్నర్ అండ్ వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది. లైక్ మళ్ళీ లవ్ లైఫ్ దొరుకుతుంది అంటే ఇఫ్ దే ఆర్ హ్యాపీ దెన్ ఆఫ్ కోర్స్ యూ క్యాన్. సో ఇప్పుడు మ్యాన్ గురించి అడిగాను కదా, అదే ఒకవేళ హస్బెండ్ చనిపోతే ఉమెన్ మళ్ళీ చేసుకోవచ్చా? చేసుకోవద్దు, తను కూడా చేసుకోవద్దండి. తను కూడా చేసుకోవద్దు, పిల్లలు ఇంపార్టెంట్.
ఇప్పుడు హస్బెండ్ చనిపోయిండు, నీకు పిల్లలు ఇంపార్టెంట్, ఇప్పుడు వేరేది కావాలి అని కాదు, నువ్వు జాబ్ చేసుకొని పిల్లల్ని సరిగా చూసుకోవాలి అంతవరకే. నువ్వు వేరే అతన్ని చేసుకున్నాక ఈ పిల్లల్ని చూస్తావని నీది కూడా గ్యారంటీ లేదు లేడీది. అంతే అండి, చేసుకోవద్దు, తను కూడా చేసుకోవద్దు. ఇందాక చెప్పినట్టు హస్బెండ్ చేసుకుంటే తప్పు లేదు, బట్ వైఫ్ చేసుకోవడంలో తప్పు అంటే ఐ స్ట్రాంగ్లీ డిసగ్రీ. అగైన్ వీళ్ళకి కూడా లైఫ్ ఉంటుంది, వీళ్ళకి కూడా దే సీక్ లవ్. సో యా, ఇట్స్ నాట్ అ రాంగ్ థింగ్. అంటే చేసుకోవాలండి, పిల్లల కోసం పిల్లలు చూసుకోవాలని చేసుకోవాలండి, అంతే. పెళ్ళి హస్బెండ్ చచ్చిపోయినాక లేడీ అనేది మ్యారేజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే తన పిల్లలని చూసుకోవడానికి. అండ్ ఒకవేళ తను ఎడ్యుకేటెడ్ అయితే తను జాబ్ చేసుకొని తను వాళ్ళ పిల్లలని చూసుకోవచ్చు, కానీ అన్ఎడ్యుకేటెడ్ అయితే తను చూసుకోలేదు. కాబట్టి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళకి లవ్ కూడా దొరుకుతుంది అనుకుంటున్నాను. నా ఒపీనియన్లో అయితే చేసుకోవాలండి, ఎందుకంటే లైక్ ఉమెన్ కాబట్టి తనకు ఒక సపోర్ట్ అనేది మేల్ కంపల్సరీ ఉండాలి. తనని సింగిల్గా వదిలేస్తే ఈ సొసైటీలో మనమే, ఈవెన్ మనం మాట్లాడుతున్న వాళ్ళమే ఏదేదో మాట్లాడుకుంటాం. సో తను పెళ్లి చేసుకుంది అనుకోండి, ఎవరం అంత క్వశ్చన్ చేయలేం. దట్స్ మై ఒపీనియన్, దట్స్ ఇట్. లేడీస్ ఎక్కువ మెన్ మీద డిపెండ్ అవ్వాలా, అంటే భార్య భర్త మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలా, లేకపోతే భర్త భార్య మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలా, ఎందుకు? ఇద్దరి మీద డిపెండ్ అవ్వాలి. భర్త భార్య మీద అవ్వాలి, భార్య భర్త మీద అవ్వాలి. ఈవెన్ నేను భర్తను కదా అని ఆయన అజమాయిషి చూపించడం, నేను భార్యను కదా నేను కిందనే పడి ఉండాలి నీ దగ్గర అనేది ఏమి ఉండదు. ఇద్దరు ఈక్వల్గా ఉంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. తను చెప్పినట్టు ఇద్దరు సరిగ్గా ఉంటేనే లైఫ్ హ్యాపీ, ఇద్దరు కరెక్ట్ ఉండాలి. సో హస్బెండ్కి వైఫ్ ఇంపార్టెంట్, వైఫ్కి హస్బెండ్ ఇవ్వాలి. సో ఇద్దరికి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే తన ఫ్యూచర్ బాగుంటుంది. ఇద్దరు సమానంగా ఉండాలి. హెచ్చు తగ్గులు ఉంటే లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండాలండి, కొట్లాడుకుంటే పిల్లలు కూడా చూసి పిల్లలు కూడా నేర్చుకుని అట్నే తయారవుతారండి. ఒక మనిషికి రైట్ ఏజ్ ఎప్పుడు టు గెట్ మ్యారీడ్ అండ్ వై? నాకు తెలిసి రైట్ ఏజ్ అంటూ ఏది లేదు, బికాజ్ అందరి గోల్స్ డిఫరెంట్గా ఉంటాయి. నా ఎడ్యుకేషన్ గోల్స్ డిఫరెంట్గా ఉంటాయి, నా ప్రయారిటీస్ డిఫరెంట్గా ఉంటాయి, నా పక్కన కూర్చున్న వాళ్ళవి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరి లాగా ఉంటాయి. అండ్ 18 తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు, బీ ఇట్ 50, 40, 30, ఎనీథింగ్. వాట్ ఈజ్ మోస్ట్ నాకు తెలిసి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే దే షుడ్ నో వాట్ దే వాంట్. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలిసి ఉండాలి, అండ్ వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు బిల్డ్ చేసుకొని ఆ తర్వాత ఇఫ్ దే గెట్ ఇన్ టు దిస్ ఇట్స్ బెటర్ ఐ ఫీల్. రైట్ ఏజ్ అనేది ఖచ్చితంగా లేదు. వాళ్ళు పర్సనల్గా ఇది ఓకే ఐమ్ రెడీ ఫర్ మ్యారేజ్ అని అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఆ పేరెంట్స్ అనేది కూడా అర్థం చేసుకొని ఓకే తిను ఆలోచిస్తుంది కదా టైం ఇద్దామని, ఒక పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారనో లేకపోతే పక్కింటి వాళ్ళు అడుగుతున్నారో అని కాకుండా ఓకే ఐమ్ నౌ రెడీ ఫర్ మ్యారేజ్ అని అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఎదర్ ఇట్ ఈస్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్ పర్సనల్గా చూస్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఓకే, సో దీంతో మన సెకండ్ రౌండ్ కూడా ఎండ్కి వచ్చింది. మరి దీని తర్వాత ఇంత సీరియస్ రౌండ్ అయిపోయాక కొంచెం ఫన్ కావాలి కాబట్టి నెక్స్ట్ మనకి గేమ్ రౌండ్ ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మన గేమ్ రౌండ్ అనమాట. గేమ్ రూల్స్ చాలా సింపుల్. నా దగ్గర ఇప్పుడు ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ ఈ థర్మోకాల్ బాల్స్ ఉన్నాయి. సో మీరు చేయాల్సిందల్లా ఈ స్ట్రాతో దీన్ని పీల్చి ఈ బాల్ని ఇందులోకి తీసి ఈ బాల్ని ఇందులోకి వేయాలి, ఈ చిన్న గ్లాస్లోకి వేయాలి, అంతే. సింపుల్, వెరీ సింపుల్ గేమ్. మీకు 30 సెకండ్స్ అక్కడ టైమర్లో కౌంట్ అవుతూ ఉంటాయి. అండ్ దెన్ 30 సెకండ్స్లో ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళు విన్నర్. ఓకేనా? ఓకేనా గేమ్? 3, 2, 1 గో. One, two, three, 4, 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Wow! సో హైయెస్ట్ వచ్చేసి 20 అనమాట. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళ కాంపిటీషన్ మీకు చాలా టఫ్ ఉంది. 21 బాల్స్ వేస్తే కానీ మీరు విన్ అవ్వరు. సో మరి ఈ రౌండ్ కోసం నేను సుగ్నా గారు మీరు రండి అండ్ మీరు రండి. 3, 2, 1 గో. Stop. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. Not bad.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 అబ్బా బట్ వెరీ క్లోజ్. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా ఆడినందుకు. ఒకసారి గట్టిగా క్లాప్స్ మీ అందరికీ. ఓకే, నేను 3 2 1 అన్నాక స్టార్ట్ చేయాలి, ఓకేనా? మీకు ఇక్కడ పెట్టు. 1 గో. ఇప్పుడు కొట్టండి రా క్లాప్స్. ఓకే, స్టాప్. 1 2 3 4 5 6 7 8 బాగా ఆడారు. ఒకసారి గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే, సో లాస్ట్ పేర్ ని కూడా పిలిచేస్తాను మేడం, మీరు అండ్ వచ్చాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఒక్కటి తక్కువ ఎక్కువ అయ్యచ్చు కదా, వై? ఓకే, నేను 3 2 1 అంట. 2 1 గో. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. Nice. 22. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32. వావ్ వావ్, నీ రికార్డ్ని నువ్వే బ్రేక్ చేసేసుకున్నావా? సో కంగ్రాచులేషన్స్ నిఖిత. సో ఈ అవార్డ్ వచ్చేసి బెస్ట్ టాకర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ అనమాట. సో ఇట్ గోస్ టు అఖిల. అండ్ ఇది ఇంత బాగా ఈవెంట్ అవ్వడానికి అంటే మెయిన్ ఎవరైతే చేశారో ఈవెంట్కి, సో సుగుణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్. నాకు చాలా మంచి అనిపించిందండి. సిటీ ఛానల్ నుంచి వెళ్ళి ఇలా మా లేడీస్ అందరికీ మా రామంతపూర్లో ఇలా చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇక్కడ లేడీస్ అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నాం, మా ఫ్రెండ్స్ అందరూ. చూసారు కదా వ్యూవర్స్, ఇదండి ఈనాటి లేడీస్ స్పెషల్ ఆడవాళ్ళకు మాత్రమే ప్రోగ్రామ్. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ, బాయ్.